ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఇఫ్ ద ఈక్వేషన్ ax square plus 2hxy plus by square is equal to 0 represents a pair of distinct అంటే దట్ మీన్స్ నథింగ్ బట్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. డిస్టింక్ట్ అంటే ఇంటర్సెక్టింగ్ అని కాదు, డిస్టింక్ట్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అర్థం. ఇంటర్సెక్టింగ్ లైన్స్. దెన్ ది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ equation of pair of bisectors of angles between these lines ఓకేనా. ఇఫ్ ద ఈక్వేషన్ ax square plus 2hxy plus by square is equal to 0 represents a pair of distinct, that is intersecting lines అనమాట. then the combined equation of pair of bisectors of angles between these lines, that means ఏంటంటే ax square plus by square ఇది నథింగ్ బట్ ax square 2hxy plus by square అంటే అర్థం ఏంటి, ఇది హోమోజీనియస్ ఈక్వేషన్, 2 degree హోమోజీనియస్ 2 degree ఈక్వేషన్ అంటే 2 straight lines పాసింగ్ త్రూ ది ఆరిజిన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పాను నేను. హోమోజీనియస్ ఎంత డిగ్రీ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అని చెప్పేసారి నేను చెప్పాను. అర్థమైందా? దీన్ని చూసినా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దీస్ ఆర్ ది 2 lines పాసింగ్ త్రూ ది ఆరిజిన్. అర్థమవుతుందా? పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అంటే అర్థం ఏంటి, y ఇంటర్సెప్ట్ 0 అవుతుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు m1x, y ఈజ్ ఈక్వల్ టు m2x ఈ ఫార్మేట్లో ఉంటాయి అనమాట. అలాగే మనం ముందు 6th 7th క్వశ్చన్లో కూడా మనం ax square plus 2hxy plus by square ఈజ్ ఈక్వల్ టు ఆ క్వశ్చన్లో మనం L1x M1y అని తీసుకున్నాం. అర్థమవుతుందా? L1x plus M1y ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసుకున్నాం. అలా తీసుకున్న ప్రాబ్లం లేదు, లేదంటే y ఈజ్ ఈక్వల్ టు M1x అని తీసుకున్న ప్రాబ్లం లేదు. ఆన్సర్ విల్ బి ద సేమ్. అలా ట్రై చేసిన ఈక్వేషన్స్ అలా కనుక్కున్నా ఆన్సర్ అదే వస్తుంది, అలా అనుకున్నా మనకి ఈక్వేషన్స్ ఆన్సర్స్ అదే వస్తాయి. y ఈజ్ ఈక్వల్ టు M1, దట్ ఈజ్ అంటే ఇప్పుడు 6th 7th క్వశ్చన్లో మనం ఏమనుకున్నామంటే ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనం ఏమనుకున్నామంటే L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y అని చెప్పేసి అనుకున్నాం. ఈ రెండింటిని ఇలా అనుకొని మనం సాల్వ్ చేసాం. అలా కాకుండా ఈ రెండింటిలో ఇక్కడ కూడా C0నే, లేదంటే y ఈజ్ ఈక్వల్ టు M1x, y ఈజ్ ఈక్వల్ టు M2x ఈ రెండు స్ట్రైట్ లైన్స్ అనుకొని కూడా ఈ రెండింటిని కూడా అనుకొని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేసిన ఆన్సర్ విల్ బి ద సేమ్. అర్థమైందా? అక్కడ మనం L1x ప్లస్ M1y అనుకున్నాం, ఈ క్వశ్చన్లో M1x M1y M2y అని చెప్పేసి అనుకున్నాం. ఏంటి అన్న డౌట్ మీకు రాకూడదని చెప్పి చెప్తున్నా. అలా అనుకున్నా ఇలా అనుకున్నా ప్రాబ్లం ఏం లేదు. అర్థమవుతుందా? ఆన్సర్ విల్ బి ద సేమ్. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి ఏమంటున్నాడు, కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఇది 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. ఈ విధంగా ఈ 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. ఇది L1 అనుకోండి, లేదంటే ఇది ఈక్వేషన్
ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. యాంగులర్ పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ని బైసెక్ట్ చేసే లైన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, ఈ రెండు లైన్స్కి యాంగులర్ బైసెక్టర్ ఏది, ఇది అంటే బైసెక్టర్ 1 అనుకోండి. అలాగే ఈ రెండు లైన్స్కి ఇది కూడా యాంగులర్ బైసెక్టరే, ఇది B2 అనుకుంటే ఇది కూడా యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ 2 లైన్స్ అనమాట. ఈ 2 లైన్స్ గివెన్ లైన్స్ ఏమున్నాయి, ఈ రెండు లైన్స్ యొక్క యాంగులర్ బైసెక్టర్స్ ఇది కూడా. అంటే ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అది లాజిక్. అర్థమవుతుందా? క్వశ్చన్ అర్థం కావాలి, ఫస్ట్ ఇంపార్టెంట్గా క్వశ్చన్ అర్థం అవ్వాలి, అర్థమవుతుందా? సో వాటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది చూడండి, ఓకేనా. సొల్యూషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ax² 2hxy plus by² is equal to 0 represents pair of straight lines ఏమనుకోవచ్చు వాటిని, y is equal to m1x, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, అండ్ y is equal to m2x, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇది రెండింటి యొక్క ప్రోడక్టే, ఇది ఈ రెండు లైన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అర్థం ఏంటి, ఈ రెండింటి యొక్క ప్రోడక్టే ఇది అనమాట. అంటే దేర్ఫోర్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. అంటే ఒకవైపు తీసుకొచ్చేసేయండి y మైనస్ m1x ఇంటూ y మరి దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే m2x. అర్థమవుతుందా? ఈ రెండింటిని మల్టిప్లై చేసి కోషన్స్ మనం కంపేర్ చేసాం అనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, h ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అండ్ b ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది. అదే పని చేస్తున్నాం ఇప్పుడు మనం. ఈ రెండింటిని సింప్లిఫై చేయండి, y ఇంటూ y² అలాగే m2xy y ఇంటూ m2x మైనస్ m2xy అలాగే ఇక్కడ m1xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m1 m2x². రైట్, దీన్ని ఈ ఫార్మాట్లో రాయాలంటే ముందు దీన్ని రాయండి, m1 m2x² మైనస్ ఇక్కడ ఏం చేస్తారు, xyని కామన్ తీయండి, xyని కామన్ తీస్తే m1 ప్లస్ m2 ప్లస్ y². y² మైనస్ m2xy m1 m2x² మైనస్ xy ఇంటూ m1 ప్లస్ m2 ప్లస్ y². ఇది నథింగ్ బట్ ఏంటి, ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఈ x² కోషంట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ x² కోషంట్ ఏంది, m1 m2 ఉంది. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే సారీ కోషంట్స్ని రేషియోస్ని కంపేర్ చేయండి. అంటే ఇది ఎంత అవుతుంది, కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇది ఏమవుతుంది, a బై m1 m2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ xy కోషంట్ ఎంత ఉంది, ఇక్కడ 2h బై మైనస్ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు b/1. ఓకేనా, ఒకసారి దీన్ని తీసుకోండి, ఒకసారి రెండింటిని తీసుకుంటే ఇదేమవుతుంది, a బై m1 m2 ఈజ్ ఈక్వల్ టు b/1 నథింగ్ బట్ bగా. దిస్ ఎంప్లాయిస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, a/b. అర్థమవుతుందా? ఇది ఒక రిజల్ట్, ఇది మనకు కావాలి, ఉంచండి అలాగా. తర్వాత దీన్ని తీసుకోండి, 2h బై మైనస్ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు b. దిస్ ఎంప్లాయిస్ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h బై b.
ఈ రెండు రిజల్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి క్వశ్చన్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? సో m1 mt ఈజ్ ఈక్వల్ టు a/b, m1 ప్లస్ mt ఈజ్ ఈక్వల్ టు -2h/b. ఓకేనా? ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ అనుకొని మనం కంపేర్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ m1 mt ఈజ్ ఈక్వల్ టు a/b, m1 ప్లస్ mt ఈజ్ ఈక్వల్ టు -2h/b. ఇప్పుడు మనం యాంగులర్ బైసెక్టర్స్ కావాలి కాబట్టి మనం ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకేనా? ఇది ఆరిజిన్. ఇలాగా 2 లైన్స్ ఇచ్చాడు మనకి. 2 లైన్స్ మనం పాస్ అయ్యే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి 2 లైన్స్ ఇవి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? అలాగే ఇప్పుడు యాంగులర్ బైసెక్టర్ కావాలి కాబట్టి యాంగులర్ బైసెక్టర్ని కూడా మనం డ్రా చేద్దాం. ఇది యాంగులర్ బైసెక్టర్, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఈ ఈక్వేషన్ 1 పాజిటివ్ x యాక్సిస్తో చేసే యాంగిల్ని θ1 అనుకుందాం, దీన్ని θ అనుకుందాం. యాంగులర్ బైసెక్టర్ చేసే అంటే ఈక్వేషన్ 3 x యాక్సిస్తో చేసే యాంగిల్ని θ అనుకుందాం. అలాగే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ని ఇది ఎంత అనుకుందాం, θ2. ఈక్వేషన్ 2 చేస్తుంది కాబట్టి ఈక్వేషన్ 2 పాజిటివ్ x యాక్సిస్తో θ2 యాంగిల్ ఫామ్ చేసింది. ఈక్వేషన్ 1 θ1తో θ1 యాంగిల్ ఫామ్ చేసింది. ఈక్వేషన్ 3 యాంగిల్ θని ఫామ్ చేసింది. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అవుతుంది, జాగ్రత్తగా వినలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి ఇది మొత్తం θ2, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత θ, కాబట్టి ఇది మొత్తం ఎంత అవుతుంది, θ2 మైనస్ θ. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత θ, ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు θ, కాబట్టి ఇది ఎంత అవుతుంది, θ మైనస్ θ1. అర్థమవుతుందా? ఈ 2 యాంగిల్స్ వచ్చినాయి. ఎందుకు ఆ 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనేది చూద్దాం. చూడండి, మీకు అర్థమవుతుంది. లెట్ y ఈజ్ ఈక్వల్ టు mx, ఈక్వేషన్ నెంబర్ 3, be the one of the angular bisector of bisector of equation 1 and 2. ఈక్వేషన్ 1కి 2కి దీన్ని యాంగులర్ బైసెక్టర్ అనుకున్నాం. అండ్ లెట్ θ1 θ2 and θ are the angles made by the lines 1, 2 and 3. లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 1, లైన్ 2, లైన్ 3. ఈ 3 లైన్లు విత్ యాంగిల్స్ మేడ్ బై ది లైన్స్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. x యాక్సిస్తో ఈ 3 లైన్స్ ఫార్మ్ చేసేటువంటి యాంగిల్స్ ఎంత, θ1 θ2 θ3. అండ్ లెట్ tan θ1 ఈజ్ ఈక్వల్ టు m1, tan θ2 ఈజ్ ఈక్వల్ టు m2 అండ్ tan θ ఈజ్ ఈక్వల్ టు m అనుకుందాం. రైట్? తర్వాత జాగ్రత్తగా ఒక ఆర్డర్లో అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆర్డర్లో ఇప్పుడు ఏమైతే డయాగ్రామ్లో మనం డ్రా చేసామో అదే మనం ఇక్కడ రాసామంతే. అర్థమవుతుందా? లెట్ y ఈజ్ ఈక్వల్ టు mxని ఏమనుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు
వై ఈజ్ ఈక్వల్ టు M1x M1x M2x మనం ఏమనుకున్నాం, రెండు లైన్స్ అనుకున్నాం. రిప్రజెంటెడ్ బై ది ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఏదైతే ఇచ్చాడో ఆ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్స్ని మనం ఏమనుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు M1x అది ఈక్వేషన్ నెంబర్ 1, y ఈజ్ ఈక్వల్ టు M2x అది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఆ రెండింటిని మల్టిప్లై చేసాం. M1 M2 రిలేషన్ వచ్చింది, M1 ప్లస్ M2 వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ABHలో మనకి రిలేషన్ వచ్చింది. అదొక మ్యాటర్. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ y ఈజ్ ఈక్వల్ టు mx3 ఈక్వేషన్ 3ని వన్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ అనుకున్నాం. ఇది కూడా ఒక యాంగులర్ బైసెక్టర్, ఇటు కూడా వస్తుంది. ఇందాక చెప్పానుగా, ఇది సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 2 యాంగులర్ బైసెక్టర్స్ వచ్చేస్తాయి, కంబైన్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ అనుకున్నాం. దేన్ని y ఈజ్ ఈక్వల్ టు mx అని ఈక్వేషన్ నెంబర్ 3 వన్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2 రైట్. తర్వాత ఏమనుకున్నాం, లెట్ θ1 θ2 θ ఆర్ ది యాంగిల్స్ మైడ్ బై ది లైన్స్. ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైన్స్ 3 కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్స్ యొక్క పేర్లు పెట్టాం, θ1 θ2 θ. అదే ఇక్కడ రాసాం, ఆర్ ది యాంగిల్స్ మేడ్ బై ది లైన్స్ 1, 2 and 3 విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అండ్ ఇంకోటి స్లోప్స్, tan θ1 నథింగ్ బట్ ఏంటి, tan θ నథింగ్ బట్ స్లోపే కదా. అలాగే tan θ1 నథింగ్ బట్ M1, tan θ2 నథింగ్ బట్ M2 అండ్ tan θ ఈజ్ ఈక్వల్ టు M. ఇవి ఇప్పటి వరకు మనం డెరైవ్ చేసినవి, మనం అనుకున్నవి అనమాట. ఇప్పుడు ఫ్రమ్ ది డయాగ్రామ్ మనం ఏం చెప్పొచ్చు, ఈ యాంగులర్ బైసెక్టర్ ఉంది కదా, ఇది ఈ లైన్కి మధ్యనటువంటి యాంగిల్ని, యాంగులర్ బైసెక్టర్ అంటే అర్థం ఏంటి, యాంగిల్ని బైసెక్ట్ చేస్తుందని అర్థం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ అంతే ఉండాలి. ఎందుకని, దిస్ ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ది 2 లైన్స్ ఈక్వేషన్ 1 and 2. ఈ రెండింటి యొక్క యాంగులర్ బైసెక్టర్ ఇది. యాంగులర్ బైసెక్టర్ మీన్స్ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అని అర్థం. అప్పుడు ఇది ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది యాంగిల్ని అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా అక్కడ అంతే యాంగిల్ ఉండాలి, అంతే కదా. యాంగులర్ బైసెక్టర్ అంటే అదే కదా అర్థం, ఓకేనా. సో ఫ్రమ్ ది డయాగ్రామ్, లేదంటే వీ నో దట్, ఎలాగన్నా రాసుకోలేను, ఫ్రమ్ ది డయాగ్రామ్ since equation 3 is angular bisector of equation 1 and 2. 1 and 2 ఏమవ్వాలి, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. θ2 మైనస్ θ, ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే θ2 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు θ మైనస్ θ1. ఇది నథింగ్ బట్ θ మైనస్ θ1. therefore θ2 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు θ మైనస్ θ1. దిస్ ఎంప్లాయిస్ ఈ θ1 అని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ప్లస్ θ1 అవుతుందిగా, θ1 ప్లస్ θ2. ఈ మైనస్ θని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇది θ ప్లస్ θ. దిస్ ఎంప్లాయిస్ ఇది θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 2θ. ఇప్పుడు అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్, ఇది రాయబోని అవసరం లేదు కానీ, బట్ అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్ tan అప్లై చేయండి. tan అప్లై చేస్తే tan θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు tan 2θ. tan θ1 ప్లస్ tan θ2 అంటే tan a ప్లస్ b ఫార్ములా చూడండి, tan a ప్లస్ tan b. tan a ప్లస్ tan b ఫార్ములా మనకు తెలుసు కదా, tan a tan a ప్లస్ బి ఫార్ములా ఏంటి మనకి, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a
ఇక్కడ ఏ బి అంటే ఏ అంటే తీటా 1, బి అంటే తీటా 2 అని అర్థం. 2 tan తీటా కూడా ఫార్ములా ఉంది. tan 2 తీటాకి ఫార్ములా ఏంటి? 2 tan తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా. సిన్స్ ఫార్ములాస్ కూడా రాసుకోవట్లేదంటే tan a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b కామా tan 2a ఫార్ములా tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఇది ఫార్ములాస్. ఓకేనా? ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఇది రాసాం. ఓకేనా? ఇప్పుడు tan తీటా 1 నథింగ్ బట్ ఏంటి? m1 అనుకున్నాం పై స్టెప్లో. m1 ప్లస్ tan తీటా 2 అంటే m2 మైనస్ ఇది m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు tan తీటా అంటే m 2m బై 1 మైనస్ tan తీటా అంటే మళ్ళీ m స్క్వేర్ m1 ప్లస్ m2 బై 1 మైనస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు 2m బై 1 మైనస్ m స్క్వేర్. ఓకే, m1 ప్లస్ m2 మనకి ఏంటి? మైనస్ 2h బై b. పైన రిజల్ట్ వచ్చింది చూడండి, పైన 2h బై b అండ్ y మైనస్ m1 m2 అంటే ఎంత? a బై b ఈజ్ ఈక్వల్ టు m అంటే y బై x బై 1 మైనస్ y బై x హోల్ స్క్వేర్. ఎందుకంటే సిన్స్ y ఈజ్ ఈక్వల్ టు mx, దిస్ ఎంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ టు y బై x ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం మనం, y ఈజ్ ఈక్వల్ టు mx అనుకున్నాం. దాని నుంచి m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? y బై x అవుతుంది. ఓకేనా? ఓకే, దీనికి మైనస్ 2h బై b బై ఈ ఎల్సిఎం చేస్తే b మైనస్ a బై b ఈజ్ ఈక్వల్ టు 2y బై x. దీనికి ఎల్సిఎం చేస్తే ఇంకా లేదంటే ఒక స్టెప్ వేసుకుని y స్క్వేర్ బై x స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ ఏమవుతుంది? మైనస్ 2h బై b b మైనస్ a బై b ఈజ్ ఈక్వల్ టు 2y బై x. ఇది ఎల్సిఎం చేస్తే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్. ఈ b రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని కిందకి తీసుకొచ్చేసాం అనుకోండి, ఈ రెండు ఫ్లిప్ అయిపోతాయి. b మైనస్ a ఉంది కదా, కిందకి తీసుకొచ్చేస్తే మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. కాబట్టి ఇది a మైనస్ b కింద రాయొచ్చు. దిస్ ఎంప్లాయిస్ h బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ స్క్వేర్ కదా, ఈ ఎక్స్ స్క్వేర్ రెసిప్రోకల్ పైకి వెళ్ళిపోతే y బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు ఈ ఎక్స్ ఈ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయితే y బై ఎక్స్ మిగులుతుంది, సారీ xy మిగులుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేసేయండి, ఇది ఇటువైపు తీసుకొచ్చేసండి. ఇదేమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ xy. ఓకేనా? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్స్. అర్థమవుతుందా? యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది లైన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. షో దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ show that the area of the triangle formed by the lines ax square plus 2hxy plus by square is equal to 0 and lx my
ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ n స్క్వేర్ రూట్ h స్క్వేర్ మైనస్ ab బై n square root h square minus ab by am square minus 2hlm plus bl square units ఇది క్వశ్చన్. ఓకేనా? షో దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ఈక్వేషన్స్. ఇది రెండు ఈక్వేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇంకో ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. ఈ 3 ఈక్వేషన్ నుంచి ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇది అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. అర్థమవుతుందా? సో సొల్యూషన్. బిఫోర్ గోయింగ్ టు సొల్యూషన్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఎక్స్ఎక్స్ ఇది వైఎక్స్ అనుకోండి. ఎందుకట్లాగే ఇది 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఇలాగా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే థర్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. అది జనరల్ ఈక్వేషన్. ఓకేనా? సి ఉందంటే ఇక్కడ C0, ఇక్కడ ఈ రెండింటికి కూడా C0 అంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందని. ఇక్కడ C0 కాదు, ఇక్కడ కాన్స్టెంట్ n ఇచ్చాడు. అంటే నథింగ్ బట్ ఇది కాన్స్టెంట్ y ఇంటర్సెప్ట్ అనమాట. ఇది నథింగ్ బట్ అంటే కాన్స్టెంట్ ఉన్నదంటే అర్థం ఏంటిది? ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సమ్ ఈ విధంగా పాస్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి అనుకోండి. ఇది ఆరిజిన్. ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఈ 3 లైన్ల వల్ల ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా n స్క్వేర్ రూట్ h స్క్వేర్ మైనస్ ab బై మాడ్ am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఓకే, నౌ లెట్ ax స్క్వేర్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 represents a pair of straight lines. ఇందాకట్లాగా సేమ్ pair of straight lines y is equal to m1x, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, అండ్ y is equal to m2x, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. అండ్ గివెన్ లైన్ ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి, దీని ముందు రిప్రజెంట్ చేస్తుందంటే అర్థం ఏంటి? దేర్ ఫోర్ ఈ రెండింటికి ప్రొడక్ట్ ఇవ్వాలి. అంటే ax స్క్వేర్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ m1x ఇంటూ y మైనస్ m2x అవ్వాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే y ఇంటూ y స్క్వేర్ మైనస్ m2xy మైనస్ m1xy ప్లస్ m1 m2 x స్క్వేర్. ఆర్డర్లు రాయండి. ఇందాకలాగా సేమ్ కాలిక్యులేషన్ ఇది. m1 m2 x స్క్వేర్ మైనస్ xy కామన్ తీస్తే ఇక్కడ m1 ప్లస్ m2 ప్లస్ y స్క్వేర్, ఈ రెండు ఈక్వల్ ax స్క్వేర్ 2hxy ప్లస్ by స్క్వేర్. ఈ రెండు ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుందంటే అర్థం అండి ఈ రెండు ఈక్వల్ అని అర్థం. ఇప్పుడు ఏంటి, వీటి యొక్క రేషియోస్ని మనం కంపేర్ చేయొచ్చు. రేషియోస్ని ఏ విధంగా కంపేర్ చేయొచ్చు? ఇందాకట్లా x స్క్వేర్ కోషెంట్ a, ఇక్కడ x స్క్వేర్ కోషెంట్ m1 m2. కాబట్టి a బై m1 m2 ఈజ్ ఈక్వల్ టు 2h బై మైనస్ xy కోషెంట్ మైనస్ m1 ప్లస్ m2 విత్ సైన్ రాయాలి, సైన్తో సహా, మైనస్తో సహా. అండ్ b బై ఇక్కడ y స్క్వేర్ కోషెంట్ b, ఇక్కడ y స్క్వేర్ కోషెంట్ 1. ఒకసారి ఇది తీసుకోండి, ఒకసారి ఇది తీసుకోండి. a బై m1 m2 ఈజ్ ఈక్వల్ టు b. దిస్ ఎంప్లాయిస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు a బై b. ఇది ఒక రిలేషన్. అండ్ ఇదేంటిది 2h బై మైనస్ m1 ప్లస్
m2 is equal to b. This implies m1 plus m2 is equal to minus 2h by b. ఓకేనా? ఈ రెండు రిలేషన్స్ వచ్చినాయి. m1 m2 ఈజ్ ఈక్వల్ టు a బై b, m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h బై b. ఈ రెండు రిలేషన్స్ సేమ్. ఇప్పుడు ఏంటి? అండ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఓ ఆల్రెడీ మనకు తెలుసు. ఓ అంటే నథింగ్ బట్ అంటే ఆరిజిన్ 0,0. ఇది మనకు తెలుసు. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ కావాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి కావాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ కావాలి అంటే అర్థం ఏంటి? అది ఏ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్? ఇది ఏ లైన్స్? లైన్ 3 అండ్ లైన్ 1. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ. అంటే ఈక్వేషన్ 1ని 3ని సాల్వ్ చేస్తే మనకి ఏ వస్తుంది. అలాగే ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. అర్థమవుతుందా? లైన్ 1 లైన్ 3 ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి? ఏ. అలాగే లైన్ 2 లైన్ 3 ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏది? బి. కాబట్టి మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ కావాలి అంటే ఈక్వేషన్ 1ని 3ని సాల్వ్ చేయాలి. సైమల్టేనియస్ సాల్వ్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అలాగే లైన్ 2ని లైన్ 3ని మనం సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. అప్పుడు మనకి ఓఏబి 3 పాయింట్లు వచ్చినాయి అంటే మనకి 3 పాయింట్ ఫామ్లో మనకు తెలుసు కదా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ ఆరిజిన్ అయితే హాఫ్ మాడ్ x1 y2 మైనస్ x2 y1 x1 y2 మైనస్ x2 y1 ఫామ్లో ఉంది కదా మనకి. ఆ ఫామ్లో యూజ్ చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం ప్రూవ్ చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఈ లైన్స్ని యూజ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే వస్తుంది మనకి. ఓకేనా? అది ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఏ, ఫర్ పాయింట్ ఏ, ఫర్ పాయింట్ ఏ సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 3. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? y మైనస్ m1x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఈ ఈక్వేషన్ 3 ఏంటి? y మైనస్ mx లేదంటే y ఈజ్ ఈక్వల్ టు mx అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు mx. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి అంటే మనకు y ఈజ్ ఈక్వల్ టు mx ఉంది కదా, డైరెక్ట్గా మనకి వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు mx. ఈ y వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సారీ ఈక్వేషన్ 1 అంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు m1x, y ఈజ్ ఈక్వల్ టు m1x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత? lx ప్లస్ my lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే ఇక్కడ లక్కీగా y ఈజ్ ఈక్వల్ టు m1x అంటే y ఈజ్ ఈక్వల్ టు m1x. ఈ y వాల్యూ ఉంది మనకి డైరెక్ట్గా. ఈ y ఈజ్ ఈక్వల్ టు m1x వాల్యూని డైరెక్ట్గా తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ y ఈజ్ ఈక్వల్ టు m1x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ 1 3లో పెడితే lx ప్లస్ m ఇంటూ y అంటే ఎంత? m1x ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ y వాల్యూ ఉంది మనకి, x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. x వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ lx ప్లస్ m1x మల్టిప్లై చేసాం దీన్ని, n ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఇంత మనం
ఇన్ని స్టెప్స్ ఏం చేయక్కర్లేదు కదా, అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇక్కడ ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఎల్ ప్లస్ m1 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి n ఇటువైపు తీసుకొచ్చేసాను. ఎక్స్ ఇంటూ ఎల్ ప్లస్ m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ n. ఇది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ n బై ఎల్ ప్లస్ m1. ఎక్స్ వాల్యూ వచ్చింది. మన వై వాల్యూ కావాలంటే దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెట్టండి, ఎందుకని ఇక్కడ వై వాల్యూ వస్తుంది మనకి. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ n బై ఎల్ ప్లస్ m1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో పెట్టామనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతున్నప్పుడు m1 ఇంటూ మైనస్ n బై ఎల్ ప్లస్ m1 మల్టిప్లై చేస్తే మైనస్ m1 n బై ఎల్ ప్లస్ m1 వై ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. దేర్ ఫోర్ పాయింట్ ఏ ఏమవుతుంది, దేర్ ఫోర్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఆర్డినేట్ ఎంత వచ్చింది, n బై ఎల్ ప్లస్ m1 కామా మైనస్ m1n బై ఎల్ ప్లస్ m1. ఇది పాయింట్ ఏ వచ్చింది. అలాగే పాయింట్ బిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ బి కావాలంటే ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేయాలి మళ్ళీ, ఓకేనా. సో ఫర్ పాయింట్ బి సాల్వ్ ఈక్వేషన్ 2 అండ్ 3. ఈక్వేషన్ 2 ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు m2x, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి, lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఆటోమేటిక్గా ఈ రెండు కోఆర్డినేట్స్ కూడా, y కోఆర్డినేట్స్ కూడా, b కోఆర్డినేట్స్ కూడా దీనికి సిమెట్రిక్ అని వస్తాయి. సిమెట్రిక్ అంటే అర్థం ఏంటి చూడండి జాగ్రత్తగా. y ఈజ్ ఈక్వల్ టు m2x, సేమ్ y ఈజ్ ఈక్వల్ టు m2xని పుట్ y ఈజ్ ఈక్వల్ టు m2x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3లో పెడితే lx ప్లస్ m ఇంటూ m2x ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. lx ప్లస్ m2x ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు, ఇదేదో పెద్ద లెందీ అయిపోతుందని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత కాలిక్యులేషనే కదా, మల్టిప్లికేషను, ఇటువైపు తీసుకెళ్ళడం, అర్థమవుతుందా, డివైడ్ చేయడం, ఇవే కదా. ఇది లెందీ ఏముంది, ఆటోమేటిక్ ఈ ప్రాసెస్ మనకి చిన్నప్పటి నుంచి చేస్తున్నదే. దీంట్లో మీరేం టఫ్నెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, లెందీ అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అన్నది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనం పేపర్లు ప్రాక్టీస్ కోసం అవగొట్టేసి పెన్నుల అరగొట్టేసి చేయాల్సిన అవసరం ఏం లేదు. కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, విషయాన్ని అర్థం చేసుకుంటే 2-3 సార్లు చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఎగ్జామ్ ముందు మనం చేసుకోవచ్చు హ్యాపీగా. అర్థమవుతుందా. మనం పేపర్లు ప్రాక్టీస్ చేసేసి బుర్ర బద్దలు కొట్టేసుకుని జుట్టు పీకేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి. కాకపోతే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో కొంచెం టైం పడుతుంది. తర్వాత మెంటల్గా మీకు ఏ స్ట్రెస్ ఉండదు. ఇట్స్ మై గ్యారంటీ. అర్థం చేసుకోండి, క్వశ్చన్ అర్థం చేసుకొని చేయండి. చేస్తే మీకు మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు. హ్యాపీగా కూల్గా మీరు క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతారు ఈజీగా. అర్థమవుతుందా. ఇదంతా కూడా చిన్న చిన్న కాల్కులేషన్సే కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ కామన్ తీస్తుంది. మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎల్ ప్లస్ m2 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్కో స్టెప్ చేస్తున్నాను ఎందుకంటే అర్థం కావడం కోసం. మీరు అర్థమైతే కొన్ని స్టెప్స్ని మీరు స్కిప్ చేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు. -n, n ఇటువైపు తీసుకొచ్చా -n. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే -n బై ఎల్ ప్లస్ m2. సిమెట్రీ అన్నాను కదా. సిమెట్రీ అంటే అర్థం ఏంటి, ఇందాక ఎక్స్ కోఆర్డినేట్ మనకి ఏమొచ్చింది, -n బై ఎల్ ప్లస్ m1 వచ్చింది. ఎందుకని, అక్కడ ఈక్వేషన్ 1లో m1 రిఫ్లెక్ట్ అయింది కాబట్టి, ఇక్కడ ఈక్వేషన్లో m2 రిఫ్లెక్ట్ అయింది కాబట్టి, ఇక్కడ మనకి ఎక్స్ కోఆర్డినేట్లో ఏమొచ్చింది, -n బై ఎల్ ప్లస్
ఇక్కడ వరకు సేమ్ M2, ఇక్కడ M2 ఉంది కాబట్టి M2 వచ్చింది. ఏ కోఆర్డినేట్, ఏ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్లో M1 వచ్చింది, అది సిమెట్రీ అంటే అర్థమైందా? y ఈక్వల్ అంటే సిమెట్రీ డైరెక్ట్గా మీరు రాసి ఇచ్చనమాట. y ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తారంటే పుట్ x ఈక్వల్ టు -n/l ప్లస్ m/m2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్ టు m2 ఇంటూ -n/l ప్లస్ m/m2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ m2n/l ప్లస్ m/m2 ఇది y ఈక్వల్. ఇది కూడా సేమ్, ఇక్కడ m1 అవుతుంది. ఏ పాయింట్ యొక్క y కోఆర్డినేట్లో ఇక్కడ m1, ఇక్కడ m1 అవుతుంది. ఇప్పుడు m2 వచ్చినాయి అంతే. దట్ ఈస్ ద సిమెట్రీ. therefore point B ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? -n/l ప్లస్ m/m2 -m2n/l ప్లస్ m/m2. ఓకేనా? అలాగే పాయింట్ ఏ కూడా రాసుకోండి. పాయింట్ ఏమొచ్చింది మనకి? సిమెట్రీ చూడండి, ఇక్కడ M2 ఉన్న చోటల్లో M1 రాయండి అంతే. m/m1 -m1n/l ప్లస్ m/m1. ఓకేనా? దీని x1, దీన్ని y1, దీన్ని x2, దీన్ని y2 అనుకోండి డైరెక్ట్గా. ఇప్పుడు వీ నో దట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా రాసుకోండి. వీ నో దట్ ఏరియా ఆఫ్ ది triangle formed by the points O 0, 0, A x1, y1 and B x2, y2 is area of triangle OAB is equal to of mod x1 y2 minus x2 y2. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈ కోఆర్డినేట్స్ని సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా చేయండి. హాఫ్ mod x1 అంటే ఇది -n/l ప్లస్ x1 ఇది -n/l ప్లస్ m/m1 ఇంటూ x1 y2 అంటే ఇది -m2n/l ప్లస్ m/m2 మైనస్ ఇది బ్రాకెట్ పెట్టుకునేలా. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చేయండి. స్టెప్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలంటే ఈ ఎంలో ఎన్లో జాగ్రత్తగా మైనస్లు జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే x2 అంటే ఇది -n/l ప్లస్ m/m2 ఇంటూ x2 y1 -m1n/l ప్లస్ m/m1 mod. ఇక్కడ నుంచి స్టెప్స్ కొంచెం చాలా జాగ్రత్తగా కాల్కులేషన్ వైజ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది హాఫ్ mod పెద్ద కష్టమేం కాదు, కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n ఇంటూ n స్క్వేర్, కాబట్టి ఇది ఏమవుతుంది n2m బై ఇది l ప్లస్ m/m1 ఇంటూ l ప్లస్ m/m2 మైనస్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n ఇంటూ n స్క్వేర్, కాబట్టి n2 m1 ఇది m2 బై ఇదేమవుతుంది l ప్లస్ m/m1. మల్టిప్లికేషనే కదా, దీని ముందు రాసిన తర్వాత రాసిన ఏం ప్రాబ్లం లేదు. m/m2
mm2. ఈ రెండు కూడా చూడండి, డినామినేటర్లు ఈ రెండు కూడా ఎల్సిఎం సేమ్, ఈ రెండింటికి ఎల్సిఎం ఇదే సేమ్, ఇది సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఎల్సిఎం ఎంత, ఎల్ ప్లస్ mm1 ఇంటూ ఎల్ ప్లస్ mm2 ఎల్సిఎం అవుతుంది. ఈ రెండు డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి, కింద ఎల్సిఎం సేమ్ కాబట్టి n² m2 - n² m1. నేనే కావాలనే కొంచెం లెందీగా చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఈ స్టెప్ మనం 1-2 స్టెప్పులు స్కిప్ చేసామనుకోండి, మళ్ళీ తర్వాత ఎలా వచ్చిందన్నది డౌట్ వస్తుంది మీకు. ఈ స్టెప్ ఎలా వచ్చింది, తర్వాత ఇది ఎలా వచ్చిందని మర్చిపోతారు మీరు. కాబట్టి మీరు స్కిప్ చేయగలిగితే స్కిప్ చేసుకోండి, మధ్యలో ఏ స్టెప్ అయినా సరే మీరు స్కిప్ చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం స్టెప్ బై స్టెప్ అంతా చెప్తున్నాను, అర్థమవుతుందా? చేయగలిగిన వాళ్ళు మధ్యలో కొన్ని స్టెప్స్ మీకు అర్థమైతే స్కిప్ చేయొచ్చు, అర్థమవుతుందా? ఎంత లెందీగా చేయాల్సిన అవసరమే లేదు. 1/2 mod. ఇక్కడ n² కామన్ తీసేయండి, n² కామన్ తీసేస్తే m2 - m1 బై ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి, l ఇంటూ l l² ప్లస్ ఇది lm_m2 ప్లస్ lm_m1 ప్లస్ m ఇంటూ m m² m1m2 mod. ఓకేనా? దీన్ని ఇటువంటి క్వశ్చన్లో ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇటువంటి క్వశ్చన్లో మనం జాగ్రత్తగా గమనించాల్సినవి ఏంటంటే ఆన్సర్ని కూడా మనం చూసుకొని సడన్గా మనకు స్ట్రైక్ అవుతాయి, యాక్చువల్గా మనకు స్ట్రైక్ అవుతుంది. అర్థమవుతుంది? పైన న్యూమరేటర్లో మనకి రూట్ వస్తుంది, ఆ రూట్ ఏ విధంగా వస్తుంది, మీరు ఆన్సర్ని కూడా చూసుకొని దాన్ని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి అది ఏ రకంగా ఉందో చూసుకోవాలంటే న్యూమరేటర్లో రూట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రూట్ వచ్చేలా చూసుకోవాలి జాగ్రత్తగా, అర్థమవుతుందా? ఈ ప్రూవ్ చేయాల్సిన క్వశ్చన్లో అదొకటి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే లేదంటే మనం దీన్ని ప్రూవ్ చేసేటప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ చేసి హోల్ స్క్వేర్ చేయాల్సిన ఐడియా రాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, n² ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నానంటే m2 - m1 హోల్ స్క్వేర్ రూట్ ఈ విధంగా రాస్తున్నాం. సాధారణంగా అయితే ఈ విధంగా ఐడియా రాదు. ఎందుకు వస్తుంది, ఎందుకు రావాలి అసలు రాదు. మనం ఆన్సర్ని ఏది ప్రూవ్ చేయాలో దాన్ని చూసుకొని ఓకే మనకు న్యూమరేటర్లో రూట్ ఉంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా రాయొచ్చు అన్న ఐడియా వస్తుంది. లేదంటే మీకు ఐడియా వచ్చే అవకాశమే లేదు. ఓకేనా? ఇక్కడ lm కామన్ తీసామనుకోండి, m1 ప్లస్ m2 ప్లస్ m² ఇంటూ m1 m2 mod n². దీన్ని m2 - m1ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఈ రిలేషన్స్ కూడా మనకి m1 ప్లస్ m2 తెలుసు, m1 m2 తెలుసు. ఆ రిజల్ట్లోనే మనం ఈ ఈక్వేషన్స్ మనం రాయగలగాలి. ఇక్కడ m1 ప్లస్ m2 ఉంది, ప్రాబ్లం లేదు. దీంతో m1 m2 ఉంది, దీంతోనే ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి m2 - m1 మనకు డైరెక్ట్గా వాల్యూ తెలియదు, మనకి m1 ప్లస్ m2 మాత్రమే తెలుసు. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, దీన్ని m2 ప్లస్ m1 హోల్ స్క్వేర్ మైనస్ 4m1 m2 కింద రాయొచ్చు. ఇది ఫార్ములా, ఇది mod స్క్వేర్ రూట్ ఆఫ్ l² ప్లస్ lm ఇంటూ m1 ప్లస్ m2 ప్లస్ m² ఇంటూ m1 ఇంటూ m2. సిన్స్ ఇక్కడ రాసుకోండి, లేదంటే a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీరు రాసుకోండి, ఒకవేళ అర్థం కాకపోతే మీరు రాసుకోండి. ఓకేనా?
రైట్. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ m1 ప్లస్ m2లో ఉంది, ఇది కూడా m1 m2లో ఉంది, m1 ప్లస్ ఈ వాల్యూస్ మనకు తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 mod n స్క్వేర్ రూట్ m1 ప్లస్ m2 మనకు వాల్యూ ఎంత -2h/b హోల్ స్క్వేర్ -4 m1 ఇంటూ m2 ఎంత అంటే a/b బై l స్క్వేర్ ప్లస్ lm m1 ప్లస్ m2 ఎంత -2h/b ప్లస్ m స్క్వేర్ ఇంటూ m1 m2 ఎంత a/b. ఇజ్ ఇట్ ఓకే? ఇదేమవుతుంది, కొంచెం ఎక్కువ స్టెప్సే చెప్తున్నాను, నేను ముందు నుంచే చెప్తున్నాను అర్థం కావడం కోసం మాత్రమే. రూట్ ఇదేమవుతుంది -2h హోల్ స్క్వేర్ అంటే 4h స్క్వేర్ బై b హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్ మైనస్ 4a/p బై ఇది దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది b ఎల్సిఎం కాబట్టి bl స్క్వేర్ మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ 2h lm ఎల్సిఎం చేస్తున్నమాట. ఇక్కడ బీలో 1 టైం కాబట్టి ఇది మాత్రం అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి బీలో b టైమ్స్ కాబట్టి bl స్క్వేర్ మైనస్ 2h. ఇక్కడ కూడా b ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా am స్క్వేర్ బై b హాఫ్ mod n స్క్వేర్ రూట్ ఇక్కడ b స్క్వేర్ ఎల్సిఎం అయిపోతుంది. ఇక్కడ b స్క్వేర్ ఎల్సిఎం అయితే 4h స్క్వేర్ మైనస్ 4ab బై b బై ఈ m స్క్వేర్ ముందు తీసుకొచ్చేయచ్చు am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్ బై b. ఇక్కడ b స్క్వేర్ ఎల్సిఎం చేసాం కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఈ b రూట్కి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ b రెండు క్యాన్సిల్ అయిపోతాయిగా, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 4 కామన్ తీసేయచ్చు, 4 కామన్ తీసి రూట్ బయటికి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది 2 అయిపోతుంది. ఓకేనా? (1/2 mod 2n స్క్వేర్ రూట్ 4ని బయట తీసుకొచ్చేసాం కాబట్టి h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్. ఓకేనా? ఆ ఫార్మాట్లో కావాలి కాబట్టి ఈ విధంగా రాస్తాను. ఈక్వల్ టు 2 ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే n స్క్వేర్ రూట్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్. ఓకేనా? n స్క్వేర్ రూట్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆర్ హెన్స్ ప్రూవ్డ్. n స్క్వేర్ రూట్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్. ఈ bl స్క్వేర్ ముందుండి ఈ am స్క్వేర్ అనుకున్నా పర్లేదు, ఈ రెండు ప్లస్లే కాబట్టి ముందు అనుకున్న ప్రాబ్లం లేదు. బట్ మనకి ప్రూవ్ చేయమన్నది అలా ఆర్డర్లో ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా ఆర్డర్లో రాసామంతే. కొంచెం లెందీగా ఉన్నట్టు అనిపించిన ఈ కాలిక్యులేషన్ స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయండి. ఓకేనా? కొంచెం లెందీగానే ఉంటుంది. మధ్యలో కొన్ని స్టెప్స్ మీరు చేయగలిగితే స్కిప్ చేసుకోవచ్చు, ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి. ఓకేనా? సో మీకు అర్థం కావడం కోసం ఇంత లెందీగా చెప్పడం జరిగింది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇది క్వశ్చన్ నెంబరు 9.